అమీర్ ఖాన్ ప్రయోగాలకి పెట్టింది పేరు. హిట్స్ ఫ్లాప్స్ ఐ డోంట్ కేర్ అంటూ నచ్చిన సినిమాని తెరకెక్కించేవాడు. కానీ అదంతా అప్పుడంటూ చేస్తాననుకున్న సినిమాని ఇదిగో ఇలా వెనక్కి నెట్టేస్తున్నాడట ఈ మిస్టర్ పర్ఫెక్ట్. దీంతో లాల్ సింగ్ కొట్టిన దెబ్బకి భయపడిపోతున్నావా అమీర్ ఖాన్ అంటూ కౌంటర్ వేస్తున్నారట మూవీ లవర్స్. షారుఖ్, సల్మాన్, అమీర్ ఖాన్ త్రయంగా ముద్రపడ్డ ఈ స్టార్స్ లో షారుఖ్, సల్మాన్ కమర్షియల్ చట్టంలో కాసుల వెనుక పడిపోతే అమీర్ మాత్రం ప్రయోగాలకి పెద్దపీట వేశాడు. లగాన్, గజనీ, దంగల్, పీకే వంటి ఎక్స్పెరిమెంట్స్ తో కోట్లు కొల్లగొట్టాడు కూడా. అయితే అదంతా గతం అంటూ ప్రస్తుతం రిస్క్ చేయటానికే భయపడిపోతున్నాడట. అవును, దంగలిచ్చిన బూస్టప్ తో చేసిన లాల్ సింగ్ చెద్దా 200 కోట్ల నష్టం తేవటంతో ఇప్పుడు ఈ వయసులో రిస్క్ ఎందుకంటూ చేయాలనుకున్న దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ ని పక్కన పెట్టేస్తున్నాడట ఈ వెటరన్ స్టార్. వాస్తవానికి ఇండియన్ సినీ గాడ్ ఫాదర్ గా చెప్పుకునే దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ జక్కన్న తారక్ కాంబోలో వస్తుందని వార్తలు వచ్చినా చివరికి అది రాజ్ కుమార్ హిరానీ అమీర్ హీట్ కాంబోలో వస్తుందని కన్ఫర్మ్ అయిపోయింది. ఇక స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అని అక్టోబర్లో కొబ్బరికాయ కొట్టడమే లేట్ అంటూ బాలీవుడ్ కోడే కూసింది. కానీ స్క్రిప్ట్ అమీర్కి ఎక్కట్లేదని, అసలు ఈ కథలో ఆడియన్స్ ని ఎంతవరకు థియేటర్కు రప్పించే ఎలిమెంట్స్ ఏమున్నాయంటూ వెనుకడుగు వేస్తున్నాడని సమాచారం. ఒకప్పటి అమీర్ అయితే డేర్ చేసి సినిమా చేసేవాడని, అలాంటిది రాజ్ కుమార్ హిరానీ వంటి స్టార్ డైరెక్టర్ ఉన్నా కథలో కంటెంట్ లేదంటూ వెనుకడుగు వేస్తున్నాడంటే అదంతా ఫ్లాప్స్ పెట్టిన భయమే అని చెవులు కొనుక్కుంటున్నారట నెటిజన్స్. చూడాలి మరి అమీర్ని మెప్పించే విధంగా హిరానీ స్టోరీని ప్రిపేర్ చేసి పట్టాలెక్కిస్తాడో లేక ఎందుకొచ్చిందిలే అంటూ కమర్షియల్ కంటెంట్ వైపు కాన్సంట్రేట్ చేస్తాడు. For more videos like this, subscribe Big TV channel.